రెండు చేతులు పైకెత్తారు ఒకసారి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఇశ్రాయేల్ అందరూ కూడా ఇలా పాడుతూ ఉంటే దేవుడు వాళ్ళకి జయాన్ని ఇచ్చాడు. కేవలం ఆయన కృపను మాత్రం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృపనే ఈ రోజున మనందరినీ తోటి నడిపించింది. పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నా కేవలం ఆయన కృపనే మనందరినీ బ్రతికించి ఈ స్థితిలో నిలబెట్టగలిగింది. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆ కృపలో కృతజ్ఞులమై ఆ కృపను గురించి పాడుతూ ఆ కృపాసనం దగ్గరికి చేరాలి. ఆమేన్. ఈ రోజున ఆయన దగ్గరికి, ఆయన కృపాసనం దగ్గరికి వచ్చామంటే కేవలం ఆయన కృపని దేని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా. ఇట్లా ఆరాధిస్తూ పరలోకానికి వెళ్ళిపోతాం. నేను అనుకుంటే ఆయన అలాగే వెళ్ళిపోయాడు మహనోకు. దేవుడు ఆయన ఇద్దరు కలిసి మాట్లాడుతూ సహవాసం చేస్తూ సంభాషిస్తూ తీసుకెళ్ళిపోయాడు. ఆరాధించేవారు ఆరోహణమైపోయింది ఆయనతో పాటు. ఆరాధన మన జీవితంలో శ్రేష్టమైన కార్యం. అసలు ఆరాధించడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయన్ని స్తుతించడానికే దేవుడు మనల్ని బ్రతికించాడు. ఆరాధన అనేది మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప. ఆయన మన నోటితో ఆయన పేరు పెట్టి పిలువలేని పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయన్ని స్తుతించే వారిగా ప్రభు మనల్ని చేశాడు. సాధారణంగా ఆరాధన, స్తుతి, ప్రార్థన అనేసరికి మనం వాచిని చూసుకుంటాం, కానీ వాచిని చూసుకునేది కాదు. అది ఏమి చూసుకోకుండా ఆయన్ని ఆరాధించాలి. రెండు చేతులు పైకెత్తారా, హల్లెలూయా, పరవశించి పాడాలి. ఎట్లా పాడాలి? పరవశించి పాడాలి. దేవుని వాక్యంలోకి ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఉన్న ప్రార్థన మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, నమ్మదగిన యేసు రాజా, కనికర పూర్ణుడానికి వందనాలు. ఈ రాత్రి నీ మందిరానికి వచ్చినటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా మేమెంతటి వారమయ్యా, మా కుటుంబాలు ఏ పార్టీ నీ సన్నిధికి రావడానికి అర్హత లేని వారు, నిన్ను మోసగించి విసిగించి నీకు కోపం తెచ్చిన వారమయ్యా. అనేక విషయాలు మీ చిక్కన చేయలేకపోయాం. నువ్వు కోరుకుంటున్నట్టుగా, నువ్వు ఆశించినట్టుగా బ్రతకలేకపోయాం. అయినా మమ్మల్ని బ్రతికిస్తూనే ఉన్నావు. ఎప్పుడు అంతమైపోవలసిన మా బ్రతుకుల్ని మూడోసారి నీ సన్నిధికి నడిపించి మళ్ళీ నిశ్చితం చేస్తామని నమ్మకంతో నీ సన్నిధికి నడిపించావు. దయచేసి ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. మా అంతరంగా మీకు తెలుసు, మేమేమై ఉన్నామో మీకు తెలుసు. సరే, మా అంతం ఎప్పుడూ కూడా మీకు తెలుసు. ఎవరిని పాదాలు పట్టుకుని అడుక్కుంటున్నారు. ఎవరిని విడిచిపెట్టుదయా జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితం చేసే పిల్లలు మమ్మల్ని చేయండి. మీరు మాకు మాట్లాడండి. మేము బ్రతుకుతాం, ఉద్ధరించబడతాం. భూమి మీదకి మీరు మమ్మల్ని పంపినటువంటి కారణం మా జీవితంలో నెరవేర్చబడుతుంది. నిశ్చితం చేసే పిల్లలు మమ్మల్ని చేయండి. మాలో ఉన్న గర్వం, మాలో ఉన్న అసూయ, మాలో ఉన్న నీకు ఆయాసకరమైన ప్రతి దానిలో నుంచి మమ్మల్ని విడిపించండి. దయచేసి మీకు చూడండి. ఈ కుమారుడిగా, నీ సేవకుడిగా ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని మా అందరి శరీర ప్రాణం చేతికి అప్పగిస్తున్నా. నీ వాక్యానికి విరోధ భావాన్ని కలిగించే ప్రతి ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుని మీరు చెరపట్టుకుని మీకు లోపరుచుకోవాల్సింది వేడుకు. మీ ఆత్మకి ఇక్కడ స్వేచ్ఛ ఉండను కాక, మానవాది శక్తులను మీరు లయపరచండి. ఏదో నీ కుమారుడిగా నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ స్థలాన్ని, అందరి శరీర ప్రాణాత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను.
నీ బిడ్డలు అనేక మంది అనారోగ్యంతో వచ్చారు, స్వస్థపరచండి నాయన. అప్పులో ఉన్నారు, అప్పుల నుంచి విడిపించండి. సమస్యలో ఉన్నవారు పరిష్కరించండి. నీ బిడ్డలందరినీ తాకండి. ఈ సమయంలో ఆత్మదేవ మీరు పరిశుద్ధపరచండి, విడిపించండి. నువ్వు విడుదలకు నాయకుడు నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు విడిపించి నీ కొరకైనటువంటి సైనికులుగా మీరు మార్చమని అడుగుతున్నాను. ఈ సమయాన్ని మీ చేతిగా పిలుస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో మీరు మాత్రమే మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాను. ఆమేన్. దేవుని వాక్యం నుంచి ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన ఆమె గర్భవతిని కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషులు సంపాదించుకున్నానని. తరువాత ఆమె తన తమ్ముడకు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సిద్ధపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో ప్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను పాలవాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుతున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. నువ్వు నేలను సిద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నేను భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై నిలువరెను. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టింది. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొని వాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ప్రభు కొత్త పొలంలో మీకు మాట్లాడని ఇష్టపడుతున్నాడు. కయ్యను అంటే అర్థం ఏంటంటే సంపాదన లేకపోతే పొందుట అని అర్థం. దేవుని బిడ్డలారా, సంపాద్యము అని అర్థం ఇస్తుంది కయ్యను మాటకు అర్థం. కయ్యను తనకు కలిగినటువంటి వ్యవసాయంలో నుంచి తాను భూమిని సేద్యపరుస్తున్నాడు. అందులో నుంచి ఎంతో కొంత అది ఇది అని కాకుండా ఆయన తీసుకొచ్చాడు. కానీ తన తమ్ముడైన హేబేలు తన గొర్రెల మందలో నుంచి తొలిచూలులను, అంతేకాదు క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కయ్యనేమో నిర్లక్ష్యంగా ఏదో తీసుకెళ్ళాలి కాబట్టి తీసుకెళ్తాము అన్నట్టుగా తీసుకొచ్చాడు. హేబేలేమో గొర్రె పిల్లల్ని తీసుకొచ్చాడు. ఒక రకంగా హేబేలు రక్త బలిని దేవుడి దగ్గర తీసుకొచ్చినట్టుగా మనకు అర్థం ఇస్తుంది. దేవుని బిడ్డలారా, హేబేలు యొక్క పాపాన్ని తాను ఒప్పుకుంటూ తన పాపిని గ్రహించిన వాడై తన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తము బలి అవసరమనే విషయాన్ని ఎరిగిన వాడై దేవుని దగ్గరికి అర్పణను తీసుకొచ్చాడు. కయ్యనేమో నిర్లక్ష్యంగా ఏదో ఒకటి అనుకుంటూ దేవుని దగ్గరికి వచ్చాడు. వారిద్దరి అర్పణను చూసినటువంటి దేవుడు, వారి ఇద్దరి అర్పణలో కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, ఇష్టపడలేదు. హేబేలు యొక్క అర్పణను మాత్రమే ఇష్టపడ్డాడు. తర్వాత జరిగిన సంగతి, కయ్యను దేవుడి దగ్గర తప్పు చేసిన వాడుగా, దేవుడి దగ్గర తలెత్తుకునే స్థితిలో లేకుండా తలదించుకొని అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? వాకిట పాపము పొంచి ఉన్నది, అది నిన్ను ఏలుతుంది అని చెప్తున్నాడు దేవుడు.
హేబెలు యొక్క అర్పణను దేవుడు ఇష్టపడ్డ తర్వాత, లక్ష్య పెట్టిన తర్వాత హేబెలు మీద కోపగించాడు అన్న అయినటువంటి కయీను. ఇది అన్నదమ్ముల కథ. ఏం కథ? చేతులు పైకెత్తారా? ప్రారంభించక ముందే కళ్ళు మూసిపోతున్నాయి ఎక్కడ సుమన్ మైక్ పట్టుకుంటావా? నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ, తిరిగి కొంతమంది కళ్ళు మూసుకుపోతున్నాయని పాడారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా ఆయనకు అర్పణ అర్పించాలి. కయీను లాగా ఏదో వెళ్ళి వస్తాము అన్నట్టుగా కాకుండా, హేబెలు లాగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకున్న వారమై, మన స్థితిని ఆయన దగ్గర ఒప్పుకున్న వారమై, ఆయన ఆత్మ చేత మనం నింపబడాలి. ఆమె హల్లెలూయా. అద్భుతమైన అర్పణ. ప్రతిరోజు ఆయన సన్నిధికి వెళ్ళే మనం, మనకు ప్రార్థనలో ఆయన దగ్గరికి సమీపించే మనమే అర్పణగా మార్చబడాలి. ఆ అర్పణను కోరుకుంటున్నటువంటి దేవునికి మనమే అర్పణగా మార్చబడాలి. కయీను లాగా నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. కయీను నిర్లక్ష్యంగా ఉన్నాడు. తన తమ్ముడి యొక్క బలినే దేవుడు అర్పించినటువంటి బలినే లక్ష్య పెట్టాడని సంతోషించేది కాకుండా కోపగించుకున్నాడు. ఏం చేశాడు? నా మీద కూడా కోపపడుతున్నాడు. పదేళ్ళు మాటలు పాడడానికే బతుకున్నా. దేనికి? పాడడానికి దేవుడు బ్రతికించాడు. ఆయన స్తుతించడానికే ఆయన మళ్ళీ బ్రతికించాడు. ఆయన ఆరాధించడానికే దేవుడు మళ్ళీ బ్రతికించాడు. కయీను లాగా నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవుని బిడ్డ. కయీను లాగా ఏదో వేలాపు అన్నట్టుగా కాకుండా, నిజంగా ఆయన్ని ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించడానికి ఆయన సన్నిధికి రావాలి. నువ్వేదో తీసుకొస్తావు, ఆయన దాన్ని అంగీకరించి నిన్ను ఇష్టపడతాడనేది కాదు దేవుని బిడ్డలారా. మన చేతిలో మనం ఏమై ఉన్నామో దానంతటిని ఆయన ఎరిగి ఉన్నాడు. అసలు ఆయన పేరు ఉచ్చరించడానికి యోగ్యం కాదు మనం. ఒకప్పుడు మన పితరులు విగ్రహారాధికులు, ఆయన్ని మోసగించిన వారు, కోపగించిన వారు. కానీ దేవుడు ఇంకా మనల్ని ప్రేమించి ఈ గొప్ప కృపను ప్రభు మనకి ఇచ్చాడు. దేవుడు కేవలం ఆయన కృప. చెప్పండి అందరూ కూడా. కృప అనగా ఆయన అంతులేని ప్రేమ. అర్హత లేని నీకు అర్హతనిచ్చింది.
ఇక్కడ కూర్చోడానికి అర్హత లేదు నీకు నాకు. కేవలం ఆయన కృప ఇక్కడికి నడిపించింది దేవుని బిడ్డలారా. కృప ద్వారా ఆయన యందలి విశ్వాసంలో ప్రవేశించాము. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడి పరిశుద్ధపరచబడుతూ ఆయన బిడ్డలుగా మరల్చబడుతున్నాం దేవుని బిడ్డలారా. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కయీను వంటి వారముగా మనం ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. కయీను కోపగించాడు. ఆ కోపం అసూయగా మారింది. అసూయ ద్వేషంగా మారింది. ద్వేషం పగగా మారింది. పగతో రగిలిపోతూ తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అని రాయబడింది బైబిల్లో. ఏం చేశాడంట? దేవుడు ముందు హెచ్చరించాడు ఆయన్ని. ఏమని హెచ్చరించాడు? ఏమో వచనంలో 6 నుంచి చదువుతున్నాను. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తనలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. దేవుడు హెచ్చరించినా, పాపం నిన్ను పట్టుకుంటుంది అని హెచ్చరించినా కూడా లోబడకుండా, తన పాపాన్ని ఒప్పుకోకుండా, తన తప్పును ఒప్పుకోకుండా హేబేలుతో వెళ్ళి మాట్లాడుతూ ఏం చేశాడంటే, పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. భూమి మీద మొట్టమొదటి నరహత్య. మొట్టమొదటి నరహంతకుడు అయ్యాడు. అసలు ఆయన్ని పొడిస్తే చచ్చిపోతాడనే విషయం ఆయనకు తెలుసో లేదో కానీ, మొత్తం మీద ఆయన కోపం ద్వేషంగా మారి, ద్వేషం పగదూకల్లో పగతో రగిలిపోయి తన తమ్మునే చంపేంతగా ఆయన పాపం ఆయన మీద ఏలుబడి చేసింది. పాపం ఆయన్ని పట్టుకుంది. కయీను జీవితాన్ని నాశనం చేసింది దేవుని బిడ్డల. కయీను లాంటి వారంగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మళ్ళీ హెచ్చరిస్తుంది దేవుని బిడ్డ. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుతారా? మనము కయీను వంటి వారమై ఉండరాదు. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండెను గనుకనే గదా. ప్రియమైన కోపం అసూయగా మారి తన తమ్ముణ్ణి చంపేంతగా మార్చబడ్డటువంటి ఈ కయీను జీవితం లాగా మనం ఉండకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలను ఎందుకు రాసించాడంటే, ఈ యుగాంతమందున్న మన అందరికీ బుద్ధి కలగడానికి దేవుడు రాసించాడు. ఎందుకు రాశాడు? కయీను లాగా మనము కోపిష్ఠులమై, అసూయపరులమై, ద్వేషంతో పగతో రగిలిపోయి మన జీవితంలో ఆ పాపం మనం పట్టుకునేంతగా మనం పాడవకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము కయీను వంటి వారమై ఉండకూడదు. అందరూ చెప్తారా? పిల్లరా, ఈ రోజున సంఘంలో ఉన్న మనందరం కూడా సహోదరులు. ఎవరు మనము? నీ పక్కన ఆయన హేబేలు కయీను లాగా చూసుకుంటున్నారు కొంతమంది. సంవత్సరం నుంచి చర్చికి వచ్చిన కిరణ్ జోసెఫ్ తెలియదు, జోసెఫ్ కిరణ్ తెలియదు. మనం ఎవరు? పరలోక పౌరులం. ఏ ఊరు మనది? అందరూ చెప్పండి. రోజు నీ క్యాంపులు అడుగుతుంది, అయ్యి నీ దేవుడు నా దేవుడు ఇక్కడే వేళ్ళు పాతుకొని ఉన్నట్టుగా. మనం ఈ పౌరులం కాదు, మన పరలోకంలో ఉంది మన పౌరసత్వం. ఎక్కడ మన పౌరసత్వం? ఇక్కడ కళ్ళు మూసామనుకు అయిపోద్ది. ఏ ఊరు అనేది ఎవరికి తెలియదు. మన్నే గదయ్యా
హల్లెలూయా. భూమి తప్పన కార్యక్రమాల్లో వాడతారు. ఇప్పుడు వాడుతున్నాను ఇట్లా అనిపించారు. ఒక మాట ఉంటుంది ఏంటంటే, చచ్చిన తర్వాత కుక్క శవముతో సమమేగా అని ఉంటుంది. ఓ వచ్చింది మర్చిపోయారు కానీ చచ్చిన తర్వాత ఏ ఊరు కుక్క అని అడుగుతారు అక్కడ. కాటికి వెళ్ళాల్సిందే. కరోనా టైంలో కోటీశ్వరుడైన మా ఊరిలో మా ఇంటి ముందు కోటీశ్వరుడు ఉంటాడు. కరోనాలో చనిపోతే ఇంటికి గురి తీసుకురాలి ఆయన. డైరెక్ట్ శవాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? కోట్లు ఉన్నాయి. కోట్లు ఏమన్నా వచ్చాయా? రాలేదు. మన పరలోకాన్ని గురించి ఆలోచించాలి. అక్కడ ఎలా నివసించాలో దాని గురించినటువంటి ధ్యాస మన జీవితంలో మనకు ఉండాలి తప్ప ఈ లోకంలోనే ఉండాలి, ఈ లోకాన్ని అనుభవించాలి అన్నట్టుగా బతకూడదు. దేవుడు చాలా మంది ఆ మర్రి చెట్టు కదా ఊడలు ఆనుకొని ఉన్నట్టుగా మొత్తం ఇక్కడే భూమి మీద ఇక్కడే ఉండాలని ఆలోచన కలిగి ఉంటారు. కానీ పరలోకాన్ని గురించి మనం ఆలోచన ఉండాలి. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ద్వారా కయ్యూలాగా మనం ఉండకూడదు, అందరినీ ప్రేమించాలి. ఆమెను హల్లెలూయా. ఈ పక్కన చేతి కట్లను పట్టుకో. మన పౌరులం అని చెప్పు. ఎక్కడ కలుసుకుంటాం మనం? ఈ ఊర్లో ఉంటే నువ్వు బతుకున్నాను రోజులే, ఆ ఊర్లో ఎల్లకాలం. ఆమెను హల్లెలూయా, ఎల్లకాలం పరలోకంలో ఉండబోతున్నాం. దేవుని బిడ్డ ఆ నిరీక్షణతో ఉండాలి. అందులోకి ప్రవేశించడానికి మనం పోరాటం చేయాలి. దట్స్ నాట్ ఈజీ కాదు పరలోకం. దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు శోధనలు మనం అనుభవించి ఆ పరలోకానికి చేరాల్సింది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న రోజులు పరిశుద్ధులతో మనం సహవాసం చేయాలి. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? నీ స్నేహం ఎవరితో? పరిశుద్ధులతో సహవాసం చేయాలి, ప్రార్థన పనులతో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం గల వారితో నువ్వు సహవాసం చేయాలి. సహవాసం ఎవరితో చేస్తున్నావు? సాంగత్యం ఎవరితో చేస్తున్నావు? ఆదాము ఏదైనా తోటలో ఆదాము ఉన్నాడు, కానీ హవ్వ సాతానుతో సాంగత్యం చేసింది. ఆదాముతో ఉండాల్సినటువంటి అమ్మమ్మ సాతానుతో సాంగత్యం చేసిన కారణాన్ని బట్టి పాపం ఆమెలో ప్రవేశించింది, లోకంలో ప్రవేశించింది. ఈ రోజున నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? పరిశుద్ధులతో నీ సహవాసం ఉందా? విశ్వాసులతో నీ సహవాసం చేస్తున్నావా? లేకపోతే అన్యులతో సహవాసం చేస్తున్నావా? ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కయ్యూలా మనం ఉండకూడదు. మన సహోదరులందరినీ కూడా మనం ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఆమెను హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ముఖ్యంగా ఈ మందులో ఎంతమంది అయితే ఉన్నారో, ఈ మందులో ఉన్న వారందరినీ గురించినటువంటి అవగాహన నీకుండాలి, నాకుండాలి. ఆమెను హల్లెలూయా. లేదు అంటే మనం జీరో అన్నమాట. లేదు అంటే ఎప్పుడైతే మనం ఆరాధనకు వస్తూ ఉంటామో వాళ్ళందరినీ పరిచయం చేసుకోవాలి, వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి, మనందరినీ గురించినటువంటి సమాచారాన్ని మనందరం ఒకరినొకరు పంచుకొని ఒకరినొకరు భరించుకుంటూ ఒకరినొకరు తమ పాపాలను ఒప్పుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుని బిడ్డ ఆమెను హల్లెలూయా. దేవుని ఎదుటే కాదు, మనుషుల ఎదుట కూడా మా తప్పులను ఒప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ముందుకెళ్తున్నాను. దేవుని బిడ్డలారా, కయీను లాగా మనం ఉండకూడదు. యూదా పత్రిక 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. ఏ మార్గంలో ఉన్నావు? కయ్యూను మార్గంలో ఉన్నావేమో. బయటికి రమ్మని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. యూటంగా కయ్యూను మార్గంలోనే ఉన్నావేమో, ద్వేషపు మార్గంలోనే ఉన్నావేమో. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కయ్యూను మార్గంలోనే ఉండకుండా దేవుని మార్గంలోకి రావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, కయ్యూను మార్గం మంచిది కాదు. ఆయన దేశ దిమ్మరి అన్నాడు. బతుకున్నన్ని రోజులు కూడా దేశ దిమ్మరిగా బ్రతికాడు. దేవుడు శపించాడు ఆయన్ని. తన తప్పును ఒప్పుకోవాలి దేవుని దగ్గర, కానీ అబద్ధికుడుగా వేషం వేశాడు. తప్పును ఒప్పుకోకుండా అబద్ధాన్ని నేను నా తమ్ముడికి నేను కావాలి వాడనా, నాకేం తెలియదు అంటున్నాడు. కానీ దేవుడు
ఆయనతో మాట్లాడుతున్నాడు, నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. ఎవరంట? రక్తం మాట్లాడుతుంది. రక్తం దేవునితో మాట్లాడుతుంది. హేబేలు యొక్క రక్తం దేవునితో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, మన అవయవములన్నీ కూడా దేవునికి లెక్క అప్పచెపుతాయి. ఈ ఆకాశము కింద, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, మన అవయవాలన్నీ కూడా, మన రక్తం దేవునకు ప్రాణమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, రక్తం, ఒక రక్తం దేవునికి మొరపెట్టినట్టుగా ఈ రోజున మనందరి గురించిన లెక్క మన దేహం ఇస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో, హేబేలును కయీను చంపిన సంగతిని బట్టి హేబేలు రక్తం దేవునికి మొరపెట్టిందంట. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన సహోదరుల యొక్క లెక్క మన చేతిలో ఉంది. నువ్వు నాకు చేతులు ఇచ్చావు కదా, నీ సహోదరుల గురించి నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎవరు తప్పిపోకూడదని, ఎవరు కూడా నాశన మార్గంలో ఉండకూడదని, కయ్యన మార్గంలో ఉండకూడదని నువ్వు కోరుకోవాలి. నేను కోరుకోవాలి. అందరి క్షేమాన్ని మనం కోరుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తారు ఒకసారి. హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, రాజులందరి కొరకు బైబిల్లో ఒక మంచి సూత్రం ఉంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఉండాలంటే ఎవరు కాదంటారు? అసలు షుగరు, బీపీ లేకుండా, ఏ నొప్పి లేకుండా, సకల వైభోగ్యాలతో ఉండడం ఎవరైనా కోరుకుంటారా? అందరూ ఎవరైనా కాదంటారా? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి బ్రతుకు నిమిత్తమై నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తం. ఇంకో మంచి మాట అంటే నెమ్మదిగా, యుద్ధాలు లేకుండా. యుద్ధాల గురించి మనకు తెలిసే కానీ యుద్ధం మన దగ్గరకు వచ్చేదాకా దాని ప్రభావం మనకు అర్థం కాలే. యుద్ధ ప్రభావం మన దగ్గరకు వచ్చేదాకా దాని ప్రభావం అర్థం కాలేదు. యుద్ధాల గురించి ప్రార్థన చేస్తుంటే రష్యా ఉక్రెయిన్ గురించి ప్రార్థన చేశామే తప్ప అది మన దగ్గరికి వచ్చేదాకా మనకు అర్థం కాలేదు దాని ప్రభావం ఏంటో. చాలా గొప్ప ప్రభావం దేవుని బిడ్డలారా. ఈరోజు మనందరం భరిస్తున్నాం, కంపెనీలు భరిస్తున్నాయి, దేశాలు భరిస్తున్నాయి. అందరి కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాల్సిన వారు మనం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. కంటే మీకు లేదా? అందరికి ఉందా? సుఖముగా బతకాలని ఎవరికి ఉంది? అందరికి ఉంది కదా. అటు కాకుండా నాకు అన్నది ఇటు లేదు, అటు లేదు. ఎత్తుకు చేయి, కుడి చేయి ఎత్తండి. నీ చేయి అట్లా పట్టుకుంటా. ఏసయ్య చదువుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థన, హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కొన్ని దించారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? యాకోబుని ఒక్కడే వెళ్తున్నాం, మనందరం దొంగలే ఉన్నాం. యాకోబుని ఒక్కడే వెళ్తున్నాడు, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసి వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కోకుండా మీరు ఉన్న దగ్గర కలిసి ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఏమైనా తిట్టుకునేటట్టున్నారు, ఎంత తిట్టుకోవాలి. ఎంత మంచి సూత్రం పెట్టారు కదా. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి. మాన్యత అంటే ఏం తెలుసు? వస్తువులకేమో నాణ్యత అంట, మనుషులకేమో మాన్యత. మాన్యులుగా మనం బ్రతకాలంటే, విలువలైన వారుగా, గౌరవనీయులుగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నీ పూర్వం ఎంత చెడ్డవాడైనా ఆయన కొరకు ప్రార్థన చేయాలి. కారణం ఆయన అధికారి. ఆమేన్. హల్లెలూయా. నీ సూపర్వైజర్ నేను ఎంత బాధ పెట్టినా ఆయన కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసావనుకో ఆటోమేటిక్గా ఆయన ప్రేమిస్తావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మనం జీవించి ఆయన కొరకు బ్రతకాలని. ఇక హేబేలు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హేబేలు యొక్క రక్తము నేల నుండి మొరపెడుతున్నాడు దేవుడు.
నేలలో నుండి ఆయనకు మొరుపెడుతూ ఉంది. హేబేలు యొక్క పేరుకు అర్థం ఏంటంటే ఆవిరి లేకపోతే వ్యర్థము అని అర్థం. నిజంగా ఆవిరి లాగానే కొద్ది రోజులే బ్రతికాడు, కానీ ఆయన విలువైన జీవితం చేశాడు జరుగుతుంది. ఆయన బ్రతికింది చాలా తక్కువ కాలం, కానీ తక్కువ కాలంలోనే దేవుని దృష్టిలో నిత్యమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు దేవుని. మన జీవితం ఆవిరి లాంటిది. ఆవిరి లాంటి వారం ఎప్పుడు ఆరిపోతామో తెలియదు. నీటి మీద పడిన నీళ్ళ వంటి వారం, నీటి మీద తేలిన బొడగ వంటి వారము. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నిజంగా హేబేలు ఆవిరి అని పేరు పెట్టుకున్నాడు. ఆయన ఆవిరిలాగానే ఆయన తొందరగానే ఆయన జీవితం అందరూ చేయబడ్డది, కానీ హేబేలు దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసమును బట్టి 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసానికి ఆద్యుడు, నీతికి ఆద్యుడైన మొట్టమొదటివాడు, విశ్వాసానికి ముంగుర్తుగా కనబడుతున్నాడు. నిజంగా బలి చేయబడ్డాడు ఈయన. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలి ఆయన జీవితంలో కనబడుతుంది. ఎందుకంటే హేబేలు యొక్క రక్తము ఇప్పటికీ మాట్లాడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఆయన మాట్లాడు. విశ్వాసం అంత గొప్పది. ఆమేన్. నీలో ఉన్న విశ్వాసము అంత గొప్పది. విశ్వాసము ద్వారా మనం అనేక గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. విశ్వాసం ద్వారా దేవుని మీద ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడడం ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. ఆయనకు మహిమ తెచ్చే కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని బిడ్డ, హేబేలు లాగా మనందరం కూడా దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించాలి. ఎలా ఆయన అర్పణ దేవునికి ఇష్టమైందంటే విశ్వాసముతో అర్పించాడు. ఆయన ఎలా అర్పించాడు? రక్త బలి. రక్త బలి అవసరమని ఎరిగిన వాడై, నేను చేసినటువంటి పాపం, నేను పాపిని అని గ్రహించిన వాడై, నేను చేసినటువంటి పాపానికి బలి అవసరమని గొర్రె పిల్లని ఆయన దగ్గర దేవుని దగ్గర తీసుకొచ్చాడు. బలిపీఠం దగ్గర దేవుని. ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. అది శ్రేష్టమైన అర్పణ, త్యాగపూరితమైన హృదయంతో ఆయన అర్పించాడు. దేవుని బిడ్డ, అక్కడ అర్పించిన అర్పణ ముఖ్యం కాదు, అర్పించే వ్యక్తి యొక్క హృదయంలో దేవుని యొక్క స్థితిని, దేవుడు కోరుకుంటున్నటువంటి హృదయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుని బిడ్డ, మనందరి జీవితాల్లో ఆయన సన్నిధిలోకి వస్తున్నటువంటి మనం, అనగా ప్రార్థనలో ఆయన సమీపిస్తున్నటువంటి మనమే అర్పణగా మార్చబడాలి. మన హృదయార్పణ ఆయనకు అర్పించాలి. ఇందాక నేను పాట పాడాను కదా, నేను పాడుతుంటే మీరు ఎవరు పాడలేదు, మీకు వస్తలేదు మరి పాడ. ఇందాక పాడిన పాట సుమన్, నేనైతే కొన్ని వందల సార్లు పాడాను. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, హృదయార్పణ నా ప్రియుడు యేసురాజా, మన ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మను హృదయపూర్వక ఆరాధనాతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. ఒకటే
ఒక్కటే క్షణం ఇద్దరి హృదయాలు దేవుడి దగ్గరికి వచ్చాయి, కానీ ఒక్క హృదయం మాత్రమే అంగీకరించగలిగింది. ఒక హృదయమేమో ఆయనకు సరి అయినదిగా లేదు, ఒక హృదయమేమో ఆయనకు సరి అయినదిగా కనిపించింది. సరి అయినదిగా లేని హృదయాన్ని ఆయన తిరస్కరించాడు. వారు తీసుకొచ్చినటువంటి అర్పణ కాదు అక్కడ ఆయన చూసింది, వారి హృదయాన్ని చూసింది. తమ్ముడా, ఈరోజు నీ హృదయం ఎలా ఆయన సన్నిధికి వస్తున్నావు? ఆయన ఎదుటి నీ హృదయం సరి అయినదిగా ఉందా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కయీను యొక్క కానుకను దేవుడు తిరస్కరించలేదు, కయీను తిరస్కరించారు. సమర్పణ దేవుడు కోరుతున్నాడు. దేవుని పెట్టారా? సమర్పణ దేవుడు కోరుతున్నాడు. మనం ఎలా ఆయనకు మనం సమర్పించుకుంటున్నామో ఆయన అదే ఆశిస్తున్నాడు. మనం ఏదో ఆయనకి ఇద్దాం, లావాదేవీలు చేద్దాం అన్నట్టుగా ఆయన దగ్గర రాకూడదు. మనమే అర్పణగా మార్చబడాలి. అందరు కానుకలు వేస్తున్నారంట ఒక మీటింగ్ లో. కానుకలు సంచి తీసుకొస్తారు అందరి దగ్గరికి. ఏ సంఘ దగ్గర కూడా తీసుకెళ్లారంట కానుక సంచి. ఆయన దగ్గర రూపాయి లేదు. జేబులు చూస్తే ఎక్కడ కూడా రూపాయి అంతా పెట్టుకున్నాడంట, ఎక్కడ లేదు. ఆయనలో ఆయన ఏడ్చి, ప్రభు నా దగ్గర ఏమీ లేదని ఇందాక సుమన్ పాడాడు కదా పాట, ఆ పాట రాసుకున్నాడు. శాశ్వత శాశ్వత కృపను నేను కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను జీవము గలదేవుని దర్శింపానందముతో జీవము గలదేవుని దర్శింపానందముతో ఏకలేచున్నది నా శాశ్వత నీ సన్నిధిలో నేనుగా కనకెళ్ళి వారు పాటలు నేర్చుకుంటారు, కూర్చుంటాం. ఇక్కడ వ్యవసాయం వర్సెస్ గొర్రెల కాపరులు కాదు, కూరగాయలు వర్సెస్ మాంసం కాదు. ఇక్కడ ఆయన అంగీకరించే హృదయం కావాలి, ఆయన్ని కోరుకునే హృదయం కావాలి, ఆరాధనలో ఆయనకి అర్పణగా మార్చబడే హృదయం కావాలి. రెండు చేతులు ఎత్తి మన శరీర ప్రాణాత్మల్ని ఆయనకు అప్పగించారు. అది ఆయన కావాల్సిన అర్పణ. సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించబడాలి. ఆమేన్. ఈ సమయంలో ప్రభు భోజన సంస్కరణలకు వెళ్ళిపోవడం దేవుని బిడ్డలారా, అందరూ కూడా మన హృదయాన్ని సిద్ధపరుచుకుందాం. బలిపీఠం దగ్గర కూర్చున్నటువంటి మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. సువార్థికులు దయచేసి ముందుకు రావాల్సిన కోరుతున్నాను. సువార్థికులు రాజకుమార్ గారు, ప్రసన్న గారు, రత్నాకరణ, యాకోబన్న దయచేసి ముందుకు తమ రవి ఇవ్వండి. ఎవరు అటు ఇటు మనసులో